హాయ్ స్టూడెంట్స్, మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఆచార్య ఎన్‌జీ రంగారావు అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క బీఎస్సీ అగ్రికల్చర్ యాస్ వెల్ యాస్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అయితే మనకిప్పుడు యాక్టివేట్ అయిందండి వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో. మీరు ఈ అప్లికేషన్ లింక్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే అంటే మీరు బీఎస్సీ అగ్రికల్చర్‌కి యాస్ వెల్ యాస్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి ఈ రెండిటికి ఒకే అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి. మనం ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి ఈ ఆప్షన్‌ని క్లిక్ చేసిన వెంటనే మనకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 11 తారీఖు జూలై నుంచి స్టార్ట్ అయ్యాయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 30థ్ జూలై. ఇంకా మనకు లేట్ ఫీజ్ పే చేసి మనము 6థ్ ఆగస్ట్ వరకు డేట్ అనేది ఉంది. ఈ డేట్ లోపల మీరు అప్లికేషన్స్ ఫిల్ చేయొచ్చనమాట. పేజ్‌లో మీరు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్ ఇన్ ఆచార్య ఎన్‌జీ రంగారావు యూనివర్సిటీ అనేటువంటి ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక పాపప్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఈ పాపప్‌లో మీకు పాపప్ అనేది డిస్‌ప్లే అవుతుందండి. ఈ పాపప్ ఏం చెప్తుంది అంటే, మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ని ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని మీరు చదవండి. దాంట్లో మీకు బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్‌కి, బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఉంటాయి అనేసి డిస్‌ప్లే అవుతుంది. దీని తర్వాత యెస్ ప్రొసీడ్ అనేటువంటి ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనము ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కెళ్తామనమాట. సో, చూడండి ఇక్కడ నేను యెస్ ప్రొసీడ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకిక్కడ ఒక పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఈ పేజ్‌లో మీకు ఏపీ హాల్ టికెట్ నంబర్ మీరు ఎంటర్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయాలి. ఈ రెండిటిని మీరు ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఎంసెట్‌లో ఏదైతే డేటా ఫిల్ చేసుంటారో ఆ డేటా మొత్తం లోడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ మీకు ఒక పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటి అంటే పర్సనల్ డీటెయిల్స్ అనేది డిస్‌ప్లే అవుతుందండి. అంటే ఇక్కడ మీకు మీ యొక్క నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నంబరు, ఆ తర్వాత మీ ఫాదర్ ఫుల్ నేము, వర్కింగ్‌లో ఉండేటువంటి మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. మీ రిలేటివ్స్‌ది గాని, మీ ఫ్రెండ్స్‌ది గాని ఏది ఇవ్వకండి. మీరు ఏదైతే వాడుతున్నారో ఈ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఈ మొబైల్ నంబర్‌కే ఫర్దర్ కమ్యూనికేషన్స్ అన్నీ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్‌ను ఫిల్ చేయాలి. అడ్రెస్ అనేది ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. మీ ఈమెయిల్ ఐడీ కూడా వర్కింగ్‌లో ఉండేటువంటి ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. ఈ ఈమెయిల్ ఐడీకి ఫర్దర్ కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతాయి. తర్వాత మీ యొక్క మైనారిటీ అప్లికబుల్లా కాదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్, సోషల్ స్టేటస్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ క్యాస్ట్‌లో మనకు సోషల్ స్టేటస్‌లో ఎస్సీలో సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేసి సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్ మీదేదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్‌గా ఇవ్వండి. సేమ్ దీనికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్‌ని మనము అప్‌లోడ్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏ క్యాస్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలన్నా గూడా మనము ఖచ్చితంగా అది పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి. మనం అప్‌లోడ్ చేసే ఫైల్స్ అన్నీ గూడా ఎలా ఉండాలి అంటే పీడీఎఫ్ ఫైల్సే అయ్యుండాలి. ఆ ఫైల్ యొక్క సైజు ఎప్పుడు గాని 1 ఎంబీ కంటే తక్కువగా ఉండాలి. 5 కేబీ కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పీడీఎఫ్ ఫైల్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే పీడీఎఫ్ ఫైల్ అనేది అది అప్‌లోడ్ అవ్వదు. రిజిస్ట్రేషన్ సక్సెస్ అవ్వదు. సో, వన్స్ మీరు ఇక్కడ మీ యొక్క క్యాస్ట్‌ని మీరు ఎంచుకున్న తర్వాత, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏపీ సేవ నుంచి తీసుకొచ్చారా? మీ సేవ నుంచి తీసుకొచ్చారా? అదర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చారా? ఇది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వాలనమాట. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ గాని ఇక్కడ వాలిడేట్ అవ్వలేదనుకోండి, ఇమ్మీడియేట్‌గా అది అప్‌లోడ్ చేసుకోదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చేసాక మీరిక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని మీరు అప్‌లోడ్ చేయాల్సొస్తుందండి. ఇది పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీరిక్కడ మొబైల్ నంబర్ ఇవ్వాలి. మొబైల్ నంబర్ వర్కింగ్‌లో ఉండే మొబైల్ నంబరే ఇవ్వండి. సో, ఇక్కడ మీకు డూ యూ బిలాంగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగరీకి మీరు చెందుతారా లేదా అనేసి ఇక్కడ అడుగుతుందండి. మీరు ఈడబ్ల్యూఎస్ కేటగరీ అయితే యెస్ అని ఇవ్వండి. లేకపోతే నో అనే ఆప్షన్‌ని చూజ్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ కేటగరీ యెస్ అని చూసుకున్నట్లయితే, మీరు మళ్ళీ ఇక్కడ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సొస్తుందండి. ఆ సర్టిఫికేట్ ఏపీ సేవ నుంచి గాని, మీ సేవ నుంచి గాని, అదర్స్ నుంచి గాని ఎందులో నుంచి మీరు సర్టిఫికేట్ పొందారో అది సెలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా మీరు సర్టిఫికేట్ నంబర్ అనేది ఇవ్వాలి. ప్రతి సర్టిఫికేటు మీరు యెస్ చెప్పిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సుంటుంది. మనకు డిఫరెన్షియల్లీ అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా! ఆ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్‌కి ఒక కాలమ్ వస్తుందండి. దాన్ని మీరు క్లిక్ చేసి మీరు యెస్ ఆర్ నో అనేది చెక్ చేసుకోవాలి. మీకిక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఫిల్ అయ్యి వస్తాయి. అంటే మీరు ఎంసెట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మీరిచ్చారో ఇమ్మీడియేట్‌గా ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీకిక్కడ ప్రీ ఫిల్డ్‌గా వస్తాయన్నమాట. మీ డీటెయిల్స్ అన్నీ. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఇంకోసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్ అయితే అంటే డిసేబుల్డ్ క్యాండిడేట్ అయితే మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఆర్థోపెడికల్లీ డిసేబుల్డా, హియరింగ్ ఇంపైర్‌మెంటా, విజువల్ ఇంపైర్‌మెంటా వీటిల్లో మీరు చెక్ చేసుకొని మీకు ఏది అప్లికబుల్ అవుతుందో దాన్ని మాత్రమే మీరిక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు
మీకు ఒకవేళ స్పోర్ట్స్ కేటగరీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కేటగరీ ఉన్నట్లయితే మీరు దాన్ని చూజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్‌లో మీరు యెస్ ఆర్ నో అనేది సెలెక్ట్ జేసుకోవచ్చు. స్కౌట్స్ అండ్ గైడ్ ఉన్నట్లయితే అందులో మీరు చూజ్ చేసుకోవచ్చనమాట ఆప్షన్‌ని. సో, ఎప్పుడైతే మీరు స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, లేదంటే గేమ్స్ గానీ, లేదంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ గానీ, ఏదన్నా ఒక సర్టిఫికేట్ మీరు యెస్ అని చూజ్ చేసుకుంటే, మీరు ఖచ్చితంగా ఆ ఫైల్‌ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సొస్తుందండి. ఫైలు 5 కేబీ కంటే గూడా ఎక్కువుండాలి. తర్వాత 1 ఎంబీ కంటే గూడా తక్కువుండాలి. అప్పుడు మాత్రమే ఫైల్ అనేది యాక్సెప్ట్ అవుతది. సో, ఎవరైతే ఈ స్పెషల్ కేటగరీ లోపలికి వస్తారో వాళ్ళందరూ గూడా ఏం చేయాలి అంటే సర్టిఫికేట్స్‌ని గ్రీవియన్స్ కేటగరీ అనేసి ఒక కేటగరీ వస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఆ కేటగరీలో మాత్రమే మీరు అప్‌లోడ్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. నెక్స్ట్ వన్స్ మనం స్పెషల్ కేటగరీ ఫిల్ చేసిన తర్వాత మనకిక్కడ ఆర్ యూ క్యాండిడేట్ ఫర్ అగ్రికల్చర్ ఫ్యామిలీ ఫార్మర్స్ కోటా ఉందా లేదా? 40% మనకు ఫార్మర్స్ కోటా ఉంటుంది గదండీ! ఆ కోటా ఉందా లేదా అనేసి ఇక్కడ అడుగుతారు. మీరు యెస్ కానీ, నో గాని మీరిక్కడ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఫార్మర్స్ కోటా యెస్ అని ఇచ్చినట్లయితే మీకు ఫార్మ్ 1, ఫార్మ్ 2 అనేసి ఉంటది. ఫార్మ్ 1 వచ్చేసి మీరు తహసీల్దార్ దగ్గర మీరు సైన్ చేపించుకుంటారు. ఫార్మ్ 2 వచ్చేసి మీరు హెడ్ మాస్టర్ దగ్గర అంటే మీరు ఎక్కడైతే చదువుకుంటారో ఆ హెడ్ మాస్టర్ దగ్గర మీరు సైన్ చేపించుకోవాల్సొస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ మీకిక్కడ డిస్‌ప్లే ఇచ్చారు చూడండి బ్రోచర్. ఇది ఒకవేళ మీకు ల్యాండ్ ఉన్నట్లయితే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్లయితే ఇది ఫార్మ్ 1. ఈ ఫార్మ్‌ని మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మనము ఇక్కడ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ దగ్గర అక్కడ సైన్ చేపించుకోవాలన్నమాట. సైన్ చేపించుకోవాలి. వాళ్ళ దగ్గర సీల్ చేపించుకోవాలి. ప్లేస్ అండ్ డేట్ అంటే ఎప్పటిదో కాకుండా రీసెంట్‌గా ఉండేటువంటి డాక్యుమెంట్‌ని మీరిక్కడ ప్రొడ్యూస్ చేయాలి. మీరు దీంతో పాటి మీరు ల్యాండ్ ఓన్డ్ రికార్డ్ అది కూడా మీరిక్కడ ఎవిడెన్స్‌గా అప్‌లోడ్ చేయాలి. సో, నెక్స్ట్ ఫార్మ్ 2 వచ్చేసి ఏంటి అంటే అండి, నాన్ మునిసిపల్ ఏరియా సర్టిఫికేట్ అనమాట. ఇది మీరు ఏదైతే స్కూల్‌లో చదివింటారో గదా! ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్స్ ఆ హెచ్ఎం ఏ క్లాస్ నుంచి, ఏ అకాడమిక్ ఇయర్ నుంచి చదివింటారో, ఆ స్కూల్ యొక్క హెచ్ఎం దగ్గర మీరు సైన్ తీపించుకొని ఈ సెకండ్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి. సో, ఫార్మ్ 1, ఫార్మ్ 2 2 ఫిల్ చేయాలి. సో, ఇక్కడ ఫార్మ్ 1, ఫార్మ్ 2 మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్టు ఒకవేళ మీరు ఎంసెట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదన్నా సర్టిఫికేట్స్ మీరు అప్‌లోడ్ చేయకుండా ఉంటే ఇందులో మీకు రిజర్వేషన్‌కు అవకాశం ఉంటుంది అనుకున్నట్లయితే మీరు మళ్ళీ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయడానికి లేదా మీరు ఆల్రెడీ అప్‌లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్‌లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ చేయడానికి మీకిక్కడ పాజిబిలిటీ అనేది ఉంటుందండి. దీన్నే మనం ఏమంటాము అంటే గ్రీవియన్స్ రిక్వెస్ట్ అనేసి అంటాము. ఈ గ్రీవియన్స్ రిక్వెస్ట్‌ని మీరిక్కడ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరేమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే యెస్ అనే ఆప్షన్‌ని చూజ్ జేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గ్రీవియన్స్ రిక్వెస్ట్‌ని వన్ టైమ్ మాత్రమే మనం ఫిల్ చేయలేం. ఫిల్ చేయాలి. మళ్ళీ మళ్ళీ మనకు ఆప్షన్ అనేది రాదు. ఒక్కసారి మాత్రమే ఈ గ్రీవియన్స్ రిక్వెస్ట్‌లో మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ మనం సపోర్టివ్‌గా యాడ్ చేయాలి అనుకుంటున్నామో అన్ని డాక్యుమెంట్స్‌ని మనము ఇక్కడ యాడ్ చేయొచ్చు. యెస్ అని క్లిక్ చేసినట్లయితే. నో అంటే నెక్స్ట్ సబ్మిట్ చేసేయొచ్చనమాట. యెస్ అని క్లిక్ చేస్తే మనము ఒక్కసారి మాత్రమే డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. ఏదైనా సరే కరెక్షన్స్ ఏమైనా సరే. వన్స్ మనం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఫర్దర్ వీటి యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాతనే వాటిని అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అన్నీ గూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు డిస్‌ప్లే అయ్యేటువంటి పేజ్‌లో మనకు హాల్ టికెట్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికెంట్ నేము, మొబైల్ నంబరు, సోషల్ క్యాస్టు ఆ తర్వాత డిసేబుల్డా లేదా అనేసి వస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజ్ అనేది పే చేయాల్సొస్తుందనమాట. ఈ ఫీ అమౌంట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఫీజ్ వస్తుందండి. మామూలుగా ఓసీ క్యాండిడేట్స్‌కైతే రూ. 1000 అనేది ఫీ అనేది పే చేయాలి. ఒకవేళ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ గాని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ అయినట్లయితే వాళ్ళు రూ. 500 అనేది ఫీజు వాళ్ళు పే చేయాలి. ఇది ఎప్పటిలోపల మనం 30థ్ జూలై అనేది లాస్ట్ డేట్. ఆ లోపల పే చేసినట్లయితే ఒకవేళ 30థ్ జూలై తర్వాత మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లేట్ ఫీ అనేది పే చేయాలి. జనరల్ కేటగరీ పీపుల్ వచ్చేసి రూ. 2000 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ అయితే రూ. 1000 ఫీ పే చేయాల్సొస్తుందనమాట. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీ. ఫీజనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుందండి. మీ కేటగరీ ప్రకారము. మీకు ఈ కేటగరీ ప్రకారం మీకు ఫీజనేది ఇక్కడ డిస్‌ప్లే అయిన వెంటనే మీరు డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ, బ్యాంకింగ్స్ గానీ యూజ్ చేసి మీరిక్కడ ఆన్‌లైన్‌లో ఫీ అనేది పే చేయొచ్చు. వన్స్ ఫీ పే చేసిన తర్వాత మీకు మళ్ళీ మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళాలి. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అడ్మిషన్ ఈ ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది గదా! ఇక్కడికి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకిక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసి మనము ఫీ పేమెంట్ రిసిప్ట్‌ని ప్రింట్ తీసుకోవచ్చనమాట. తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్‌ని క్లిక్ చేయాలి. నో యువర్ పేమెంట్ స్టేటస్‌ని క్లిక్ చేసి అక్కడ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అన్న విషయం మనకు చూపిస్తుందనమాట. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ అయిందా లేదా వెరిఫికేషన్ స్టేటస్ ఏంటి, అప్లికేషన్ ఏంటి అనేది ఇక్కడ మనం క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. సో, అన్ని స్టెప్స్ గూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఈజీ యాక్చువల్‌గా. ఆచార్య ఎన్‌జీ రంగారావు అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్లికేషను మీరు జాగ్రత్తగా, కాషియస్‌గా మీరు ఫిల్ చేయండి. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్.